వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. నేను మల్లికేడి చెన్నోజీ, సహాయ ఆచార్యులు, అర్థశాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్నగర్. ఈరోజు నేను బిఏ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ 5 ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు అనే అంశం గురించి చెప్పబోతున్నాను. ఈరోజు టాపిక్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు. సహజ వనరుల లభ్యత, వినియోగం. సహజ వనరులో ముందుగా పరిచయం చూద్దాం. ప్రముఖ అర్థశాస్త్రవేత్త ఆర్థర్ లూయిస్ ప్రకారం ఏమంటాడంటే, సహజ వనరులు వ్యవస్థ అభివృద్ధిని నిర్ధారణ చేస్తాయి. సహజ వనరులు ప్రకృతి మానవులకు అందించిన ఒక వరం. ఏటివా సహజ వనరులు అంటే భూమి, నీరు, ఖనిజ సంపద, అడవులు, శీతోష్ణ స్థితి, వర్షపాతం మొదలైనవి. ఇవన్నీ ఒక దేశంలో ఉండే సహజ వనరులుగా చెప్పవచ్చు. ఇప్పుడు సహజ వనరులు అంటే ఏంది, అర్థం ఏం చెప్పుకుంటున్నాం సాధారణంగా అంటే, సహజంగా ప్రకృతి ప్రసాదించినటువంటి వనరులను సహజ వనరులు అంటారు. అయితే ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో ఉన్నటువంటి సహజ సంపద, వాటి వినియోగం తీరుపైన ఆధారపడి ఉంటుంది. అంటే సహజ వనరులు ఉన్నంత మాత్రాన్ని ఆర్థికాభివృద్ధి కాదు, వాటిని ఉపయోగించేటువంటి విధానం మీద కూడా ఆ దేశ ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. సహజ వనరుల అభిలషణీయ వాడకం ఒక దేశానికి కేవలం ఆర్థికాభివృద్ధిని ఇవ్వటమే మాత్రమే కాకుండా నిలకడగల అభివృద్ధిని కూడా అందిస్తుంది. నిలకడగల అభివృద్ధి అంటే మనం తెలుసుకున్నాం, ప్రకృతి వనరులను మనం ఉపయోగించుకుంటూ అభివృద్ధిని సాధిస్తూ రాబోయే తరాల వారికి కూడా వాటిని మనము కాపాడేటువంటి బాధ్యతను నిలకడగల అభివృద్ధి అంటున్నాం. రైట్. భారతదేశం భౌగోళిక పరిస్థితి. మరి ఈ సహజ వనరులకు సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఏంటివి ఒకసారి చూద్దాం. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భౌగోళిక వైశాల్యం దృష్ట్యా భారతదేశం 7వ అతిపెద్ద దేశం. మరి జనసంఖ్య ప్రాతిపదికగా లెక్కిస్తే చైనా తర్వాత స్థానం మనం. ఇక వైశాల్యం పరంగా చూస్తే ఉత్తరం నుంచి దక్షిణానికి మన దేశం 3214 కిలోమీటర్లు. ఇక తూర్పు నుంచి పడమరకు చూస్తే 2933 కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. మొత్తం మీద మన దేశం 32,87,782 చదరపు కిలోమీటర్ల భౌగోళిక వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. ఇక మన దేశ సరిహద్దు ప్రాంతం సుమారుగా 15,200 కిలోమీటర్లు ఉంది. దేశానికి తీర ప్రాంతం వచ్చేసి 6,083 కిలోమీటర్లుగా లెక్కించబడుతుంది. మన దేశానికి ఉన్నటువంటి సరిహద్దు 15,200 కిలోమీటర్లు, అదేవిధంగా తీర ప్రాంతం వచ్చేసి 6,083 కిలోమీటర్లు. రైట్. మరి సహజ వనరులు ఆర్థిక అభివృద్ధికి ఏమిటి సంబంధం? సహజ వనరులు ఆర్థిక అభివృద్ధి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ఒక దేశ ఆర్థిక అభివృద్ధి ప్రాథమికంగా ఆ దేశ సహజ వనరుల సంపదపై ఆధారపడుతుందని మనం ముందే చెప్పుకున్నాం. అభివృద్ధి ప్రాథమిక దశలో సహజ వనరుల పరిశోధన, లభ్యత, వాటి సదుపయోగం ఒక దేశం త్వరితంగాను సక్రమంగాను అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి. అంతేకాకుండా ఆ దేశ అభివృద్ధి ఏ పద్ధతిలో జరగవచ్చు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాయి. ప్రపంచీకరణ జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ దేశాల మధ్య వర్తక వ్యాపారాలు తులనాత్మక వ్యయ అనుకూల సిద్ధాంతం పరంగా జరుగుతున్నాయి. తులనాత్మక వ్యయంలోని అనుకూలతలు ఆయా దేశాలలోని సహజ వనరుల లభ్యత
వాటి వినియోగం పైన ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. ఒక దేశంలో భౌగోళిక పరిస్థితులు అంటే ఉదాహరణకు కొండలు, నదులు, భూవైశాల్యం, భూసారం, సూర్యరశ్మి ఇవన్నీ కూడా ఆ దేశ అభివృద్ధి వేగాన్ని నిర్ధారణ చేస్తూ అభివృద్ధి ప్రక్రియను పురికొల్పుతాయి. వ్యవసాయ ఆధార పరిశ్రమల అభివృద్ధికి నీరు, భూమి, సూర్యరశ్మి, శీతోష్ణ స్థితి మొదలైనవన్నీ కారణమై ఖనిజ సంపద భారీ పరిశ్రమలైనటువంటి ఇంజనీరింగు, రసాయనాలు, ఎలక్ట్రిక్ పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తాయి. నీటి వనరులు, అటవీ సంపద అన్ని రకాల పరిశ్రమలకు ఆధారమై దేశంలోని వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి దోహదము చేస్తాయి. ఈ విధంగా నాణ్యమైనటువంటి మానవ వనరులు వారి నైపుణ్యాలను ఉపయోగించి నూతన సాంకేతిక విజ్ఞానాన్ని జోడించి సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అభివృద్ధి చెందిన దేశాల్లాగా మారడానికి ఎంతో సమయము పట్టదు. రైట్. ఇక భారతదేశంలో సహజ వనరులు ఏంటివి అనేవి ఒకసారి చూద్దాం. భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ఎన్ని రకాలు? భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులు రెండు రకాలు. ఒకటి పునరుత్పత్తి చేయగలిగిన, రెండు పునరుత్పత్తి చేయలేనట్టే వనరులు. మరి పునరుత్పత్తి చేయగలిగినవి ఏంటివి, పునరుత్పత్తి చేయలేనివి ఏంటివి ఒకసారి చూద్దాం. ముందుగా పునరుత్పత్తి చేయగలిగినవి అంటే ఏంటివి అంటే ఏ వనరులనైతే మనము ఉపయోగించుకున్నప్పటికీ తిరిగిపోకుండా లేదా తిరిగి మళ్ళీ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందో వాటిని పునరుత్పత్తి చేయగలిగినటువంటి వనరులు అంటున్నాం. వాడకం ఉన్నప్పటికీ పరిమాణం తగ్గకుండా తిరిగి ఉత్పత్తి చేయడానికి వీలైనటువంటివి. ఉదాహరణకు భూమి, నీరు, అటవీ సంపద, సూర్యరశ్మి, గాలి మొదలైనవన్నీ కూడా పునరుత్పత్తి చేయగలిగినటువంటి వనరులుగా చెప్పవచ్చు. రెండవది పునరుత్పత్తి చేయలేని వనరులు అంటే ఏంటి అంటే వాడకం వల్ల ఏ వనరుల యొక్క నిల్వలైతే తరిగిపోతాయో, అంతరించిపోతాయో వీటిని తిరిగి మనం తయారు చేయడం లేదా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు, వాటిని పునరుత్పత్తి చేయలేనటువంటి వనరులు అంటాం. వీటికి ఉదాహరణ ఏంటిది అనంటే బొగ్గు, చమురు, ఖనిజాలు మొదలైనవి మనము పునరుత్పత్తి చేయలేనట్టి వనరులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే ఆర్థిక అభివృద్ధికి ఈ రెండు రకాలైనటువంటి వనరులు కూడా అవసరం కాబట్టి వీటిని ముందు చూపుతో అభిలషణీయంగా ఉపయోగించుకుంటే ఆర్థిక అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. ఇక తర్వాత భారతదేశంలో భూవనరులు, ప్రకృతి వనరులు మొదటిది భూమి అంటున్నాం. కాబట్టి భారతదేశంలో భూమి సంబంధించినటువంటి ఈ వనరు ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో దాని పరిస్థితులను గురించి తెలుసుకుందాం. మానవులకు కానీ ఇతర జీవరాశులకు కానీ భూమి ముఖ్యమైనటువంటి ఆవాసం. భూమి లేనిదే నివసించటం జరగదు. భూమి వైశాల్యంతో పాటు భూసారం ఒక దేశంలో భూవనరులను నిర్ధారణ చేస్తుంది. భూమి కేవలం వ్యవసాయానికి మాత్రమే కాకుండా ఇతర ఆర్థిక కార్యకలాపాలైనటువంటి పరిశ్రమలు, అవస్థాపన సదుపాయాలు, అభివృద్ధికి కూడా భూమి అవసరం. ఈ విధంగా అన్ని సహజ వనరుల కంటే కూడా భూమి చాలా ముఖ్యమైనదని చెప్పచ్చు. మరి భారతదేశంలో ఈ భూమి వినియోగం ఏ విధంగా ఉంది, దీని తీరుతెన్నులు ఏంటివి అనేది ఒకసారి తెలుసుకుందాం. అంటే భారతదేశాన్ని ఉన్నటువంటి భూమిని ఏ విధంగా
ఉపయోగించుకుంటున్నాం. అయితే ప్రపంచం మొత్తం భూవైశాల్యంలో భారతదేశం 2.4% భూమి ఉంది అని మనం తెలుసుకున్నాం. వైశాల్యం దృష్ట్యా మన దేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది అని మనకు తెలుసు. కానీ ప్రపంచ జనాభాలో దాదాపు 16% జనాభా మన దేశంలోనే ఉంది. అంటే మన దేశంలో భూమి వైశాల్యమేమో తక్కువగా ఉంది, కానీ జనాభా మాత్రం అధికంగా ఉంది. ఈ దృష్ట్యా భూమిని మనము కావలసిన అభిలషణీయ విధంగా ఉపయోగించుకుంటేనే మనకు కావలసినటువంటి అభివృద్ధి సాధ్యము అవుతుంది. ఇక ఈ సేద్యపు భూమి విస్తీర్ణాన్ని పెంచటంలో మనకున్నటువంటి సమస్యలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. భారతదేశంలో దాదాపు 1 బిలియన్ కంటే ఎక్కువగా ఉన్న జనాభా ఆహార ధాన్యాల సరఫరా దృష్ట్యా ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది. ప్రస్తుతం మన దేశ జనాభా 1 బిలియన్ కాదు, దాదాపు 1.3 బిలియన్ల వరకు ఉంది. కాబట్టి ఈ జనాభాకు కావలసినటువంటి ఆహార ధాన్యాలను అందించేటువంటి సమస్యను భూమి పరిష్కరిస్తుంది. ప్రస్తుతం దాదాపు 285 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం రాబోయే కాలంలో ఆహార సమస్య ఏర్పడడానికి అవకాశం ఉంది. భూవనరులను సక్రమ వినియోగం చేసుకుంటేనే ఈ సమస్యను పరిష్కరించడానికి మనకు వీలు అవుతుంది. కాబట్టి ఆహార సమస్య పరిష్కారానికి భూవనరుల సక్రమ వినియోగం, పశువుల మేత భూములు, నిస్సారమైన భూములు, బీడు భూములను సేద్యానికి అనుగుణంగా మార్చడం ద్వారా సేద్య భూమి విస్తీర్ణాన్ని కొంతవరకు పెంచవచ్చు. ఈ విధంగా భూమి వినియోగాన్ని మెరుగుపరచడం, నికర సేద్యపు భూమి విస్తీర్ణాన్ని పెంచడంతో పాటుగా వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా పంటలను పండించడం, పంట మార్పిడి పద్ధతులు, బహుళ పంటల విధానం మొదలైనవి అనుసరించడం, అదేవిధంగా క్షామాలు, మెట్టభూముల వ్యవసాయం లాంటి విధానాల ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచకపోతే పెరుగుతున్న జనాభా ఆహార సమస్యకు లోనవలసి వస్తుంది. కాబట్టి భారత ప్రభుత్వం సరియైన వ్యవసాయ విధానాన్ని అనుసరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక సహజ వనరులలో రెండవది అటవీ సంపద. భారతదేశంలో అటవీ సంపద ఎట్లా ఉంది అనేది చూద్దాం. భారతదేశంలో పునరుత్పత్తి చేయగలిగిన వనరులలో ప్రధానమైనవి అటవీ భూములు. కానీ మన దేశంలో ఉన్న అడవులు విస్తీర్ణం దృష్ట్యాను, అటవీ సంపద నాణ్యత దృష్టిలోనూ కూడా అంత పెద్ద ఆశాజనకంగా లేదు. 1987వ సంవత్సరం నుంచి సర్వే నిర్వహిస్తున్న ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో అటవీ భూముల విస్తీర్ణంలో మార్పులు లేకుండా స్థిరంగా, అంటే దాదాపు 67.6 మిలియన్ హెక్టార్ల మేరకు అటవీ భూములు ఉన్నాయని వారు తమ నివేదికలో చెప్పడం జరిగింది. అయితే భారతదేశ శీతోష్ణ స్థితి వాతావరణ పరిస్థితుల ప్రకారం మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం అవటం వల్ల అటవీ భూముల విస్తీర్ణం అవసరమైన దానికంటే తక్కువగా ఉందని చెప్పొచ్చు. 1952లో తయారు చేయబడిన జాతీయ అటవీ భూముల విధానం తీర్మానంపై చెప్పబడింది ఏంటంటే, ఒక దేశ భూభాగంలో 1/3 వంతు భాగం అటవీ భూములు ఆక్రమించి ఉండాలని చెప్పడమైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం
పర్యావరణ సంతులను పరిరక్షించాలంటే మన దేశంలో భూ విస్తీర్ణంలో 20% సముద్ర భూమి, 60% కొండ ప్రాంతాల భూమి అడవుల కింద ఉండాలి. అడవుల విస్తీర్ణాన్ని పెంచడానికి అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ అడవుల అభివృద్ధి సంరక్షణ విషయంలో అనుకూల ఫలితాలను మాత్రం మనము సాధించలేకపోతున్నాము. ఇక అడవులను సంరక్షించడానికి సంబంధించినటువంటి అనేక విధానాలను మనం రూపొందించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నూతన అటవీ విధానం 2016-17లో మనం రూపొందించుకున్నటువంటి అటవీ విధానంలోని కొన్ని ముఖ్య అంశాలను పరిశీలన చేద్దాం. భారతదేశపు అడవుల సర్వే నివేదిక 2017 డిసెంబర్ ప్రకారం మన దేశంలో ఉన్న మొత్తం భౌగోళిక వైశాల్యంలో కేవలం 24.16% మాత్రమే భూమి అడవుల కింద ఉంది. కానీ ఇది ఎంత అంటే 33% ఉండాలనేది సంతులమైనటువంటి పర్యావరణానికి అనుకూలమైనటువంటి విధానం. కాబట్టి దానికంటే తక్కువగా ఉందా అనేది మనకు తెలుసు. అందుకే ఈ 2016-17 నూతన అటవీ విధానం ఏం చెప్తుంది అంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయంలో ఎట్లా ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. మొదటిది, మొత్తం దేశ భౌగోళిక వైశాల్యంలో కనీసం 1/3 వంతు భాగం అడవుల కింద ఉండాలి. ఇది మనం జాతీయ లక్ష్యంగా చేసుకోవాలి. 2, కొండలు పర్వత ప్రాంతాలలో భౌగోళిక వైశాల్యంలో 2/3 వంతు భాగం తప్పనిసరిగా అడవుల కింద ఉండాలనేటువంటి నిబంధనను సడలించడమైంది. కారణం ఏంటంటే క్రమంగా వ్యవసాయం భూమి తగ్గిపోతుంది కాబట్టి దీన్ని తగ్గించడం జరిగింది. అడవులలో లభ్యమైన ముడి పదార్థాల ద్వారా తయారయ్యే కొన్ని వస్తువులపైన, సేవలపైన పర్యావరణ సెస్సు, గ్రీన్ ట్యాక్స్, కార్బన్ పన్ను విధించబడాలి. దీనివల్ల ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల కొంత బాధ్యతను పెంచవచ్చు. ఇక 4వది, 2017 జాతీయ అటవీ విధానం 2006 సంవత్సరంలోని అటవీ విధానంలోని అటవీ హక్కుల చట్టాన్ని విస్మరించడం జరిగింది. ఈ 2006లోని చట్టంలో అడవి సంబంధిత వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలను, స్థానికంగా ఉన్న కొండజాతి ప్రజలను అడవి నిర్వహణలో భాగస్వాములుగా గుర్తించడం జరిగింది. అయితే దీనివల్ల ఆశించిన లాభాలు రాలేదు. కాబట్టి ప్రస్తుతం అడవుల నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించాలి అంటే అటవీ నిర్వహణ శాఖకే అప్పగించడం మంచిది. దీని ప్రకారం అడవి వనరుల ఉపయోగంపై చిట్టచివరి నిర్ణయం, ఆఖరి అధికారం అటవీ శాఖకు మాత్రమే ఉంటుంది. ఇక చివరిది, అడవులకు జరిగే నష్టాన్ని కనిష్టంగా ఉండేటట్లు చేయడానికి అనువైనటువంటి సాంకేతిక పద్ధతులను మనం అవలంబించాలి. ఎప్పుడు అంటే గనుల త్రవ్వకాలప్పుడు కానీ, క్వారీయింగ్ జరిగేటప్పుడు కానీ, రహదారుల నిర్మాణం, ఆనకట్టల నిర్మాణం, ఇతర అవస్థాపన సదుపాయాలను కల్పించేటప్పుడు వీలైనంత వరకు అడవులకు తక్కువ నష్టం జరిగేటట్లు ఈ కళా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించినట్లయితే అడవులకు తక్కువ నష్టం జరుగుతుంది. ఇవి తర్వాత పట్టణ ప్రాంతాలలో కాలుష్య నివారణకై ఉద్యానవనాలు, తోటలు, అడవులు పెంచి పరిశుభ్రమైన గాలిని అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపాలని ఈ తీర్మానం, ఈ విధానం సూచించడం జరిగింది. మరి అడవుల వల్ల చాలా రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. అడవుల వల్ల వచ్చేటువంటి లాభాలు 2 రకాలుగా మనం విభజించి చూడొచ్చు. ఒకటి
ప్రత్యక్ష లాభాలు, 2 పరోక్ష లాభాలు. మరి ప్రత్యక్ష లాభాలు అంటే ఏంటివి, పరోక్ష లాభాలు అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ప్రత్యక్ష లాభాలంటే అడవుల వల్ల వచ్చేటువంటి ప్రత్యక్ష లాభాలంటే వ్యవసాయ పనిముట్ల తయారీకి, అన్ని రకాల అవస్థాపన సదుపాయాల నిర్మాణానికి కావలసిన ఈ కలపను అడవులే అందిస్తాయి. ప్రజలకు కావలసిన వంట చెరుకును అందించడం జరుగుతుంది. అటవీ సంపదపై అనేక పరిశ్రమలు ఆధారపడి పనిచేస్తున్నాయి. ఉదాహరణకు కాగితం పరిశ్రమ, కాగితం గుజ్జు, అగ్గిపెట్టెలు, ఔషధాలు, రంగులు, ఇవన్నీ వీటి ముడి పదార్థాల కోసం అటవీ సంపద పైన ఆధారపడి ఉన్నాయి. ఇది కూడా ఒక ప్రత్యక్ష లాభం. ఇక వెదురు, టేకు, లక్క, చందనం, కర్పూరం, జిగురు, యూకలిప్టస్ ఆయిలు, బెరడు, వివిధ రకాలైనటువంటి దుంపలు, తీగలు, పొదలు, ఔషధాల వృక్షాలకు సంబంధించినటువంటి వేళ్ళు, బీడి ఆకులు, వివిధ రకాలైనటువంటి నూనెలు, ఇవన్నీ కూడా అడవి వస్తువులకు ఎగుమతులకు ప్రాధాన్యత ఉంది. ఇంతేకాకుండా అడవులు దాదాపు 3 కోట్ల పశువులకు కావలసినటువంటి గ్రాసాన్ని అందిస్తున్నాయి. అడవుల భూసార పరిరక్షణకు ఉపయోగపడతాయి. రాలిపోయిన ఆకులు ఆర్గానిక్ పదార్థాలుగా తయారై ఎరువుగా పనిచేస్తాయి. అడవుల ద్వారా దాదాపు 1,00,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. దాదాపు 3 లక్షల మందికి పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. దిగుమతికి ప్రత్యామ్నాయాలైనటువంటి న్యూస్ ప్రింటు, పేపర్ బోర్డు, కాగితం, ఇట్లాంటివన్నీ అడవుల ద్వారా ఆర్జించబడటం వల్ల ఈ విదేశీ మారక ద్రవ్యం మిగలడమే కాకుండా ఎగుమతి ప్రాధాన్యం ఉన్న వస్తువులు అడవుల ద్వారా లభించడం వల్ల ఎంతో విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆర్జించడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మన దేశ చెల్లింపుల శేషన్ కొంత అనుకూలంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఏంటివి అంటే అడవుల ద్వారా వచ్చేటువంటి ప్రత్యక్ష లాభాలు. ఇక పరోక్ష లాభాలు అంటే ఏంటివి, ఎట్లా వాటిని పరోక్ష లాభాలు అంటున్నాం. పరోక్ష లాభాలు అంటే గాలివాలును నీటి ఒరవడికి అడ్డుకట్ట చేస్తూ భూసార పరిరక్షణకు అడవులు తోడ్పడతాయి. పైన ఉన్నటువంటి సారవంతమైనటువంటి మట్టి పొర కొట్టుకుపోకుండా అడవులు అడ్డుపడుతున్నాయి. అడవులు మేఘాలను ఘనీభవింపజేసి ఋతుపవనాలను ఆకర్షిస్తూ కావలసిన వర్షపాతాన్ని అందజేస్తాయి. చలిగాలులు, వడగాలుల నుంచి కాపాడుతూ ఉష్ణోగ్రతను అదుపు చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి జనాభాను రక్షిస్తాయి. పర్యావరణ సమతౌల్యాన్ని కూడా ఇవి కాపాడుతాయి. వరదలకు అడ్డుకట్ట వేసి నీటి ప్రవాహాన్ని అదుపు చేసి రిజర్వాయర్లకు, చెరువులకు, నదాలకు నీటిని సరఫరా చేస్తాయి. అడవులు పలు రకాలైనటువంటి జంతువులకు, పక్షులకు ఆవాస స్థలాలుగా ఉంటాయి. ఈ విధంగా పర్యావరణ సంతులనాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా అడవులు ప్రకృతికి సౌందర్యాన్ని పెంపొందిస్తాయి. పచ్చదనాన్ని, చూడడానికి ఆకర్షణీయతను, అందాన్ని ఇచ్చేటువంటివి అడవులు. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి అడవులకు సంబంధించినటువంటి వివిధ అంశాలు. ఇంకా సహజ వనరులు తరువాత వనరు జలం లేదా నీరు. భారతదేశంలో జల వనరులు నీరు. జల వనరులు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి, వాటి ఉపయోగం ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ప్రపంచంలో ఉన్న భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశం
2.4% మాత్రమే కలిగి ఉంది అని మనకు తెలుసు. కానీ ప్రపంచ జనాభాలో 16% మన దేశంలోనే ఉన్నారు. కానీ మొత్తం మీద అందుబాటులో ఉన్న పరిశుద్ధమైన నీటిలో కేవలం 4% మాత్రమే భారతదేశం కలిగి ఉంది. దీని అర్థమైంది అంటే నీటి వనరులను పరిరక్షించుకుంటూ భూగర్భ జలాల స్థాయి తగ్గకుండా వాటి పునరుత్పత్తికి జాగ్రత్త పడుతూ ఉన్న నీటిని చక్కగా వాడుకోవాలి. ఈ లక్ష్యాలను సాధించాలంటే అనేక రంగాల నుంచి నిపుణులు, ప్రజలు తగిన విధంగా పూనుకొని పని చేయాలి. మొత్తం ఈ నీటి వనరులలో 88.5 పశు సంపదకు, నీటిపారుదల సదుపాయాలకు ఉపయోగిస్తున్నాం. 5% గృహ ఉపయోగాలకు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించబడుతుంటే మిగిలినటువంటి 1.5% థర్మల్ విద్యుత్పత్తి కోసం వాడతాం. దేశంలో ఉన్నటువంటి మనకు లభ్యమైనటువంటి నీటి వనరులలో అత్యధిక భాగాన్ని మనము వ్యవసాయం కోసం ఉపయోగించుకుంటున్నాం. గృహ అవసరాల కోసం 5% ఉపయోగించుకుంటుంటే ఇక 1.5% మాత్రం విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. రైట్. తర్వాత జల వనరులు ఏ విధంగా ఉంది భారతదేశంలో? జలవనరుల యొక్క సమృద్ధత ఎట్లా ఉంది? మన దేశంలో ఉన్న నదులు, కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, ఉపనదులు, ఇతర నదీ పరివాహక ప్రాంతాలు మొదలైనవన్నీ మన దేశంలో ఉన్న భూగర్భ నీటి వనరులుగా చెప్పచ్చు. సగటున మన దేశంలో అందుబాటులో ఉన్న నీటి వనరులు 1869 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా అంచనా వేయబడ్డాయి. 1869 బిలియన్ క్యూబిక్ మీటర్. అందులో ఉపయోగించుకోగలిగినటువంటి నీటి వనరులు 1123 బిలియన్ క్యూబిక్ మీటర్. ఉపరితల నీటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోవటానికి భౌగోళిక పరిస్థితులు, భూమి వాలును అనుసరించి ప్రవహించే తీరు, నేల తీరు, శీతోష్ణ స్థితి కారణాలుగా చెప్పచ్చు. వ్యవసాయ జాతీయ కమిషన్ అంచనాలను అనుసరించి మొత్తం దేశంలో వార్షిక వర్షపాతం దాదాపు సగటున 400 మిలియన్ హెక్టార్ల మీటర్లు ఉంటుంది. సగటున సంవత్సరానికి 400 మిలియన్ హెక్టామీటర్లు ఉంటుంది. ఇందులో 70 మిలియన్ హెక్టామీటర్లు ఆవిరైపోతుంది. ఇక 215 మిలియన్ల హెక్టార్ మీటర్లు భూమిలోకి ఇంకిపోతుంది. మిగిలిన 115 మిలియన్ హెక్టార్ల నీరు నదీ ప్రవాహంలో కలుస్తుంది. కాబట్టి భూమిలో మనకు లభ్యమవుతున్నటువంటి ఈ నీరు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా వెళుతుంది అనేది తెలుస్తుంది. ఇక భూగర్భ జలాలు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ భూగర్భ జలాల్లో ఏ విధంగా మనం వాడుకుంటున్నాం, ఇవి ఏమేమి అవుతున్నాయి అనేది ఒకసారి చూస్తే ఎట్లా ఉంటుందంటే, భూగర్భంలోకి ఇంకిపోయే 215 మిలియన్ల హెక్టార్ మీటర్లో నీరు ఉందని చెప్పుకున్నాం కదా. అయితే ఈ 215 మిలియన్ల హెక్టార్ మీటర్లలో 55% భూమి ఉపరితలంలో గ్రహించబడుతుంది. ఇది నేలలో తేమను కాపాడుతూ మొక్కల పెంపుదలకు ఉపయోగపడుతుంది. ఇక మిగిలింది ఎంత? 45%. ఈ 45% భూమి అంతర్భాగంలో చేరుతుంది. దీని ప్రతి సంవత్సరము భూగర్భ జలాలు తిరిగి పెరగటానికి కారణమవుతుంది.
ఇవాళ భూగర్భ జలాల వినియోగం మొత్తం నీటి వినియోగంలో 3వ వంతుగా ఉంది. మనం ప్రధానంగా ఉపయోగిస్తున్నటువంటిది ఇది కాబట్టి భూగర్భ జలాలను మనము పొదుపుగా ఉపయోగించవలసి ఉంటుంది. దీనికోసము జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి జాతీయ నీటి విధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఏమిటి ఆ జాతీయ నీటి విధానం అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. 1960 తర్వాత దేశంలో నూతన వ్యవసాయ వ్యూహం ప్రారంభమైంది. ఇది భూగర్భ జలాలను అధిక స్థాయిలో వాడుకొని గొట్టబావుల ద్వారా నీటిపారుదల సదుపాయ ప్రక్రియను బాగా ఎక్కువ చేసింది. ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త వందనా శివ ఏమన్నారు అంటే, భారీ పారిశ్రామికీకరణ కారణంగా పారిశ్రామిక వ్యర్థాలు భూమి అంతర్భాగంలోకి చేరి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. భూగర్భంలో ఉన్న నీటిని శుద్ధి చేయటం చాలా కష్టం. కాబట్టి అంతమవుతున్న భూగర్భ జలాల స్థాయిని చెరువులలోనో నీటి కుంటల్లోనో వర్షపు నీటిని మళ్లించడం ద్వారా కొంతవరకు ఈ భూగర్భ జలాల మట్టాన్ని పెంచవచ్చునని ఆమె సూచించటం జరిగింది. అంతేకాకుండా నీటి సమస్య నివారణకు మహాత్మా గాంధీచే సూచించబడినటువంటి నదుల అనుసంధానం నుంచి మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఈ నదుల అనుసంధానం ద్వారా మిగులు పరివాహ ప్రాంతాల నుంచి నీటిని సులభంగా ఎక్కడైతే నీరు కొరతగా ఉందో ఆ ప్రాంతాలకు తరలించవచ్చు. నీటి కొరతను అరికట్టడానికి జాతీయ నీటి కమిషన్ సూచించిన మార్గం సంప్రదాయ నీటి ఆధార మార్గాలపై శ్రద్ధ పెట్టాలి. జాతీయ నీటి కమిషన్ సూచించినటువంటి ఒక మార్గం ఏంటి అంటే సంప్రదాయ నీటి ఆధార మార్గాలపై శ్రద్ధ వహించడం. ఇది కూడా జాతిపిత సూచించినటువంటి పరిష్కార మార్గమే. సంప్రదాయ నీటి వనరులు అంటే ఏంటివి? జలాశయాలు, సరస్సులు, తటాకాలు, చెరువుల ద్వారా ఎక్కువ ఖర్చు లేకుండా స్థానిక ప్రజల సహకారంతో సాగునీరు, తాగునీరు సదుపాయాలను ఏర్పరచవచ్చు. అంతేకాకుండా సంప్రదాయ పద్ధతులైనటువంటి డ్రిప్ ఇరిగేషన్, నీటి కాలువలు, జలాశయాలు పునర్నిర్మాణం, చెరువుల పూడిక తీయటం, ఈ మొదలైన నీటి వనరులను శ్రమసాంద్రత పద్ధతులలో మెరుగుపరచడం ద్వారా తాగునీటి కొరత లేకుండా చేయటమే కాకుండా ఆయా ప్రాంతాలలో ప్రజలు కావలసినటువంటి ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. ఈ సంప్రదాయ పద్ధతులను తిరిగి అభివృద్ధి చేసి ఉపయోగంలోకి తేవటం ద్వారా దాహంతో ఉన్న కోట్లాది ప్రజలకు ఉపశమనాన్ని కలిగించవచ్చని ఈ జాతీయ నీటి కమిషన్ నివేదిక తెలియజేసింది. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి నీరు, దాన్ని మనం ఉపయోగిస్తున్నటువంటి తీరును తెలుసుకోవడం జరిగింది. ఇక సహజ వనరులలో తర్వాతది మత్స్య వనరులు, చేపల పెంపకం. భారతదేశంలో లభిస్తున్న మత్స్య సంపద 2 రకాలుగా మనకు లభిస్తుంది. ఒకటి పెద్ద నదులు, వాటి ఉపనదులు, చెరువులు, రిజర్వాయర్లు, కాలువలు, సరస్సులు మొదలైన వాటి నుంచి. వీటిని ఏమంటాము అంటే ఇన్లాండ్ వాటర్ రిసోర్సెస్ అని అంటారు. రెండవది సముద్ర గర్భం నుంచి లభ్యమయ్యే మత్స్య సంపద. హిందూ మహాసముద్రపు తూర్పు పడమర తీర ప్రాంతంలోను ఇతర గల్ఫ్లో అఖాతాల నుంచి చేపలు మనకు విరివిగా లభిస్తాయి. మన దేశంలో
నదులు దాదాపు 17,000 మైళ్ళకు ప్రవహిస్తున్నాయి. వాటి ఉపనదులు కాలువలు 70,000 మైళ్ళ వరకు ప్రవహిస్తున్నాయి. మొత్తం స్వదేశీ మరియు సముద్ర మార్గాల ద్వారా దాదాపు 6 లక్షల జనాభాకు జీవనోపాధి లభిస్తుంది ఈ మత్స్య వనరుల ద్వారా లేదా చేపల పెంపకం ద్వారా. ఇక ఇంతేకాకుండా 2013-14 నాటికి చేపల ఉత్పత్తి ధర స్థూల జాతీయోత్పత్తిలో 96,824 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇది మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో 0.92%. మొత్తం సముద్రం నుంచి భూమి ఉపరితల నీటి వనరుల నుంచి లభ్యమవుతున్న మత్స్య వనరులలో పశ్చిమ బెంగాల్ ఎక్కువ చేపల ఉత్పత్తిలో చేసి ఇది ప్రథమ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్పత్తి చేసి రెండవ స్థానంలో ఉంది. అయితే 2014-15, 2015-16 ఈ 2 సంవత్సరాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ కంటే కూడా చేపల ఉత్పత్తిని ఎక్కువగా చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఈ విధంగా భారతదేశంలో మత్స్య సంపద ద్వారా అనేక మందికి జీవనోపాధి, ఆహారపు అలవాట్లు కూడా తీయడము జరుగుతుంది. ఇక దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు చివరిది ఖనిజ వనరులు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఖనిజ సంపద ఒక ముఖ్యమైన భాగం. మన దేశంలో దాదాపు 87 రకాల ఖనిజాలు దొరుకుతాయి. ఇందులో 4 ఇంధన ఖనిజాలు, 10 లోహ ఖనిజాలు, 47 అలోహ ఖనిజాలు, 3 అనుసంబంధిత ఖనిజాలు లభిస్తున్నాయి. ఇక ఇవే కాకుండా మరో 23 తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి ఖనిజాలు కూడా భారతదేశంలో లభిస్తున్నాయి. ఇక మన దేశంలో లభించేటువంటి ప్రధానమైనటువంటి ఖనిజాలు కొన్నింటి గురించి తెలుసుకుంటే, బొగ్గు ప్రపంచం మొత్తంలో చైనా, అమెరికా దేశాల తర్వాత బొగ్గు నిల్వల్లో స్థానం మన దేశానిది. మన దేశంలో వాడబడుతున్న ప్రధాన ఇంధన శక్తి బొగ్గు. మన దేశంలో ముఖ్యమైన బొగ్గు గనులు పశ్చిమ బెంగాల్లోని, అదేవిధంగా బీహార్లోని రాణిగంజ్, ఝరియా, బొకారో, ఖరగ్పూర్ మొదలైనవి. ఇక మధ్యప్రదేశ్లో పెంచి, కాంచన్, బిశ్రాంపూర్, ఝల్ముల్, కోర్బా ప్రాంతాల్లోనూ ఈ బొగ్గు నిల్వలు లభిస్తున్నాయి. ఇక వీటన్నింటిలోనూ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోని గనులలోనే దేశం మొత్తం మీద కలిపి లభ్యమవుతున్నటువంటి బొగ్గు ఉత్పత్తిలో 60-65% వరకు మనము పొందగలుగుతాం. అయితే బొగ్గు అనేది చమురు ధరలు విపరీతంగా పెరిగినటువంటి కాలంలో దీనికి ప్రత్యామ్నాయంగా ఒక ఇంధన శక్తిగా ఉపయోగపడుతూ మన అవసరాలను తీరుస్తూ ఉన్నది. రెండవది చమురు. భారీ పారిశ్రామికీకరణ, విస్తరించబడుతున్న అన్ని రకాల రవాణా సదుపాయాలు ఇవి మన దేశంలో ఈ ముడి ఇంధన ఖనిజాలు అంటే చమురు ద్వారా తయారయ్యే పెట్రోలియంకు భారీ డిమాండ్ను పెంచినది. అందుకే పెట్రోలియం ఒక ముఖ్యమైనటువంటి ఇంధన శక్తిగా ఇవాళ తయారైంది. దీనిని అందుకే ద్రవ రూపంలో ఉన్న బంగారం, లిక్విడ్ గోల్డ్ అని అంటారు. ద ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ 2006 ద ఎనర్జీ
ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ 2006. వీళ్ళ గణాంకాల వివరాల ప్రకారం భారతదేశంలో దాదాపు 75% చమురును ఒక ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ మాత్రమే సప్లై చేస్తుంది. ఇది చమురు సప్లై చేస్తున్నటువంటి దాంట్లో అతిపెద్ద సంస్థ. దీన్ని 1955లో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 1959వ సంవత్సరంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ను స్థాపించడం జరిగింది. ఓఎన్జీసీని 1955లో స్థాపించడం జరిగింది. తర్వాత 1959లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ను స్థాపించడం జరిగింది. ఈ సంస్థలు కొరతగా ఉన్న శక్తివంతమైన ఇంధన వనరులుగా పరిగణింపబడే చమురు నిల్వలను అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ముడి చమురు నుంచి ఇంధనాన్ని వెలికితీసే అనేక రిఫైనరీలను మన ప్రభుత్వం దేశంలోని పలు చోట్ల స్థాపించింది. ఉదాహరణకు నున్మతి, బరౌని, కోయిలి, కొచ్చిన్, హల్దియా, మదురై మొదలైనవన్నీ కూడా ప్రభుత్వం స్థాపించినటువంటి వివిధ రిఫైనరీలు. ఇక తర్వాత ఖనిజ సంపదలో ఉన్నటువంటిది సహజ వాయువు. సహజ వాయువు భారతదేశపు పడమర తీరాన సముద్రంలో ముఖ్యంగా బాంబే హై కాంప్లెక్స్లో అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. అక్కడే కాకుండా తర్వాత అస్సాం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో దీన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. చమురు రంగంలో లాగే ఈ సహజ వాయు ఉత్పత్తి కూడా ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే జరుగుతుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ దీంట్లో ముఖ్యమైనటువంటి సంస్థలు. కృష్ణా, గోదావరి ఈ నదుల తీరంలో లభ్యమవుతున్నటువంటి సహజ వాయువు వెలికి తీయటంలో మన దేశంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే ప్రైవేట్ సంస్థ ప్రధాన పాత్రను పోషిస్తుంది. ది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ GASL అని అంటున్నాం. ఇది సహజ వాయువు కేటాయింపులో దీనికి పూర్తి నియంత్రణ ఉంది. చమురును విద్యుత్ శక్తి తయారీకి కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే సహజ వాయువు విద్యుత్ శక్తికి కేవలము బొగ్గును వాడుకోవడం, ఇతర మూలాలు కాకుండా చమురును కూడా మనము విద్యుత్ శక్తికి ఉపయోగిస్తాం. సహజ వాయువులో విద్యుత్ శక్తిని తయారు చేస్తే ఉండేటువంటి లాభాలు ఏంటివి అంటే ఎక్కువగా ఇవి మూలధన సాంద్రమైనవి కావు. థర్మల్ పవర్ స్టేషన్ కంటే వీటిని తక్కువ సమయంలోనే నెలకొల్పవచ్చు. సహజ వాయువు ద్వారా విద్యుత్ శక్తి తయారైతే ఇది పర్యావరణాన్ని కలుషితం చేయదు. ఇక డీజిల్ ఆయిల్ను దిగుమతి చేసుకోకుండా పర్యావరణ కాలుష్యాలను అరికట్టాలంటే ఆటోమొబైల్ రవాణా సాధనాల్లో మనం ఇప్పుడు వాడుతున్నటువంటి CNG అంటున్నాం, అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ను వాడినట్లయితే కాలుష్యం తగ్గుతుంది, మనకు దిగుమతి వ్యయం కూడా తగ్గుతుంది. అందుకే ఈ విషయంలో ప్రభుత్వం తగు శ్రద్ధను చూపించవలసి ఉంది. ఇక తర్వాత ఖనిజము ముడి ఇనుము. మన దేశంలో అతి నాణ్యమైన ముడి ఇనుము లభ్యమవుతుంది. మన దేశంలో ప్రపంచంలో లభ్యమవుతున్న ముడి ఇనుములో 66% నిక్షేపాలు మన దేశంలో ఉన్నాయి. ప్రధానంగా ఇది బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్లో దొరుకుతుంది. హేమలైట్ నిక్షేపాలు బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్,
కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలలో ఉన్నాయి. ఇక ఇవే కాకుండా రాగి, క్రోమైటు, బాక్సైటు, మైకా, జింకు, బంగారము, సున్నప్రాయి, వివిధ రకాలైనటువంటి లోహాలు, అలోహ ఖనిజాలను భారతదేశంలో లభిస్తున్నాయి. అలోహ ఖనిజాలలో సున్నప్రాయి చాలా ముఖ్యమైనటువంటిది. ఇది సిమెంటు, ఇనుము, ఉక్కు, రసాయన పరిశ్రమలలో ఒక ముఖ్య భాగంగా ఉపయోగించడం జరుగుతుంది. భారతదేశంలో సున్నప్రాయి నిల్వలు ఎక్కువగా బీహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మేఘాలయ మొదలగు రాష్ట్రాల్లో మనకు లభిస్తాయి అనేది మనకు తెలుసు. ఇక మన దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ ఖనిజాలు ప్రధానంగా లభిస్తున్నాయి, దాంట్లో ఏ స్థానాల్లో ఉన్నటువంటివి కొన్ని ఒకసారి చూసినట్లయితే, కర్ణాటక బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. కర్ణాటకలోని కోలార్ గనుల్లో బంగారం లభిస్తుంది కాబట్టి బంగారం ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఇక మహారాష్ట్ర మాంగనీస్ ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్లో వజ్రాలు లభ్యమవుతున్నాయి. మధ్యప్రదేశ్ మాత్రమే వజ్రాలను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పన్నా క్షేత్రంలో వజ్రాలు లభించడం జరుగుతుంది. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జార్ఖండ్లో మాత్రమే యురేనియం వెలికి తీయడం జరుగుతుంది. తర్వాత చాక్ అంటే పీస్ ఆఫ్ చాక్ను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఒక గుజరాత్ మాత్రమే. సరఫరాలో కూడా గుజరాతే మొదటి స్థానంలో ఉంది. ఇక ముడి ఇనుము, ముడి మాంగనీస్ ఉత్పత్తిలో గోవాకు మొదటి స్థానం ఉంది. క్రోమైటు, బాక్సైటు, డోలమైటు ఖనిజాల ఉత్పత్తిలో ఒరిస్సాది ప్రథమ స్థానం. ఇక గ్రాఫైటు, లిగ్నైటు ఈ ఖనిజాల నిక్షేపాలు కేవలం తమిళనాడులో మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ రకంగా ఆయా రాష్ట్రాలలో ఆయా ఖనిజాలను ఉత్పత్తి చేయడంలో ఇవి ప్రథమ స్థానంలోనూ ద్వితీయ స్థానాల్లోనూ ఉన్నవి అనేది మనకు తెలుస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులకు సంబంధించినటువంటి వివరాలు. దీంతో మనకు ఈరోజు క్లాసు పూర్తయింది. నమస్కారం, ధన్యవాదాలు.